అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులారా, యాసంగి రైతు భరోసా గురించి ఎంతమంది ఎదురుచూస్తూ ఉన్నారో కానీ ఏమన్నంటే మనకు ఖజానా లేదు, మన దగ్గర బడ్జెట్ లేదు, తెలంగాణ రాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే గిసొంటి ముచ్చట్లు మీరు విన్నారా? యాసంగి రైతు భరోసా ఇయ్యిన ఆయన వానాకాలం తుఫాను కారణంగా తెలంగాణ అంతా పంట నష్టం జరిగింది, దిగుబడి రాలేదు. ఇంట్లో పిల్లగాని పెళ్లి చేయాలన్నా, ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడత కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుందామన్నా ఏ రైతు దగ్గర పైసలు లేవు. నువ్వు రైతు భరోసా చేస్తే మేము ఉన్నకాడికి సాగు చేసుకుంటాం భూములు, సరే ఆనకాలం జోరుగా కాలమైంది మంచిదే, మనం బతకాలి అంటే రైతులు బతుకుతేనే కదా రాజ్యం బాగుంటుందని మాట్లాడతారు. నోటికి మాట్లాడితే అయిపోద్దా? మరి దాని గురించి శాతలు చేయాలి. నిజంగా ఇవాళ మన తెలంగాణలో సర్కార్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? రైతుల మీద ఇంతగా ఎందుకు వీళ్ళు పగబట్టిండ్రేమో అనిపిస్తా ఉంది నాకైతే. ఎందుకంటే ఒక మారి మనం యాద్ చేసుకోవాలి, మనకు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు గాను వీళ్ళు అంటా ఉన్నారు శాటిలైట్ సర్వే తోటి మేము ఏమో చేపిస్తా ఉన్నాము, మేము రైతు భరోసా ఆ రకంగా ఇస్తాము, అందుకే లేట్ అవుతుంది. కథ అది కాదు. వీళ్ళకు స్థానిక ఎలక్షన్లు అయిపోవాలి, అయిపోయే లోపల ఇట్లా తిప్పుతూ ఉంటారు భూచక్రం తింపి 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 మనం తీసేస్తే మనం పోయి మూసి నదిలో పడిపోతాం. గది కథ. మరి నిజంగా దాని దగ్గర పైసలు లేకపోతే, పైసలు లేవనుకుందాం, లేనోడు లేనట్టుగానే ఉండాలి. మరి ఏమంటా ఉన్నాడు రేవంతులు సార్, ఏమంటా ఉన్నాడు మన తుమ్మల నాగేశ్వరరావు ఏమంటా ఉన్నాడు అని ముచ్చట కూడా చూద్దాం ప్రజలారా. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. ఈనాడు ఏ రైతు దగ్గర పెట్టుబడికి డబ్బులు ఉన్నాయి, మన తెలంగాణలో దిగుబడి ఎవరికి వచ్చింది? ఇవాళ ఓ ₹1,00,000 ఖర్చు పెట్టినా మనకు 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ₹1,00,000 పెట్టుబడి కూడా రాలేదు. ఒక్కొక్కరు 5 ఎకరాలకి వెళ్ళి దిగుబడి ఇడిసబెట్టు, పెట్టుబడి కూడా రాలేదు. అవునా కాదా అనేది కూడా మీరు కామెంట్ చేయాలి. ఇక చూసుకుంటే మరి ఏమంటా ఉన్నాడు, ఏం కథ? ఈ భూములకేనట సర్వే చేసి ఈ భూములకు మాత్రమే మేము రైతు భరోసా చేస్తాము. 24 నాడు 25 నాడు క్యాబినెట్ భేటీ, రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలన్న దానిపైన ఈ నెల 25న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. చూద్దాం మరి లాస్ట్ వరకు వీడియోని చూడాలని కోరుకుంటా ఉన్నాం మీ అందరినీ. ఎందుకు అని అంటే దీని మీద కొంచెం మంచిగా చర్చించాలి. రైతు భరోసా అంటే రైతులంటే అంత చులకనగా కొడుతుర్రా? రైతులంటే మీకు ఇట్లా బట్టపెలుకలు లెక్క కొడుతుర్రా? రైతు అనేటోడు అడిగేటోడు ఉండడు కాబట్టి, రైతు అంటే వాళ్ళొక్క సంఘం కాదు కాబట్టి, రైతు అంటే వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి, ఇది మీ ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో ఉన్నటువంటి విషయం ఇది. కానీ రైతు తలుచుకుంటే ఏది చేయగలుగుతుందో కూడా నేను వీడియోలో చెప్తా ఇప్పుడు మీకు. రైతు భరోసాలో కీలక మార్పులు. ఈ యాసంగి రైతు భరోసా వారికే బిగ్ అప్డేట్ అట. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకము కీలకంగా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్తా ఉన్నాడు. ఏం మార్పులు చోటు చేసుకున్నాయంటే నాయన శాటిలైట్ సర్వే చేసి, ఇది తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాం ముచ్చట. వ్యవసాయ ఏదైతే వాళ్ళందరూ ఉంటారో వ్యవసాయ ఎంప్లాయీ వాళ్ళందరినీ వ్యవసాయకు సంబంధించినటువంటి సెక్రటేరియాలో ఉన్న పెద్ద పెద్దలందరినీ కూర్చుండబెట్టుకొని, అయ్యలారా మీరందరూ పోయి శాటిలైట్ ద్వారా సర్వే చేయించుండ్రి, సర్వే చేయించి మ్యాపింగ్ తీసుకొస్తే ఎన్ని లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి, ఇప్పుడు ఆ సాగులో ఉన్న భూమికి మనం రైతు భరోసా వేద్దాము. సాగులో ఉన్న భూములకు శాటిలైట్ ద్వారా సర్వే చేసే వరకల్లా డిసెంబర్ కాదు జనవరి కూడా అయిపోతుంది. అప్పుడు అది అన్నాడు చూడు, ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినోడు యాదికత్తాడు కానీ ఉన్నదంతా అయిపోయినా కూడా ఈ దెబ్బ పెట్టినోడు ఎప్పటికీ యాదుకుంటాడు అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడే మాటలు గట్లుండి. మరి దాన్ని ఒకసారి మనం చూద్దాం రాదిగా. ఇగో ఏందట, వానాకాలం సీజన్ గాను పంటలు సాగుకు ముందస్తుగానే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. కాగా యాసంగి సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వానాకాలం సీజన్లో తుఫాను కారణంగా, బాగా గుర్తుంచుకోరు పెద్దలారా, తుఫాను కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతినాయి కాబట్టి దీంతో రైతులకు భారీగా ఆర్థిక నష్టం కలిగింది. మరి పంటలు చేతికొచ్చే సమయం లోపల తుఫాను రావడం వల్ల కొంతమంది రైతులకు పెట్టుబడులు కూడా రాకుండా పోయినాయి. నేను ఇవ్వందాకేమన్నా చేతుల 10,000 రూపాయలు ఉండి పెట్టుబడి పెడితే 10,000 కాదు కదా 2,000 రూపాయలు రాని మట్టి కొట్టినాయి కొన్ని ఎకరాలు. ఏం వెళ్ళలే. మిషన్ తిరిగితే మిషన్ ఖర్చులు కూడా ఉల్టా చేతికే కట్టేసారు.
మరి నీ దగ్గర పంట నష్ట పరిహారం అని అడిగినాం మనం బరాబర్ మన ఛానల్ తరఫున కూడా అడిగినాం. ఎవరో అడిగిర్రు, జర్నలిస్ట్ సోదరులు అడిగిర్రు, కొంతమంది అడిగితే ఏమంటాడు మన తుమ్మల నాగేశ్వరరావు, మన తెలంగాణలో ఉన్నటువంటి పంటలకు మనం పాలసీ చేయలేదు అంటే పాలసీ అనేది ఎవరు చేయాలి మరి? పబ్లిక్ చేసుకోవన్నా లేకపోతే గవర్నమెంట్ చేస్తుందా? గిన్ని లక్షల ఎకరాల పంట మా రైతులు పెట్టిండ్రు, ఇంత పాలసీ కడుతున్నాం. ఒకవేళ ఏది ప్రకృతి కారణంగా ప్రాబ్లం జరిగినప్పుడు పంట నష్టం వస్తుంది కదా, మరి మీరు ఎందుకు పాలసీ చేయలేదో అడుగుతా ఉన్నాను నేను. పాలసీ చేసి ఉంటే ఈ నష్టపోయిన రైతులకు, పెట్టుబడులు కూడా రానటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎంతో కొంత దుఃఖంలో నుంచి బయటకు వద్దరు కదా. కానీ ఆ పని చేయలే. ఎందుకు చేయలేదంటే దానికి వీళ్ళదో కారణము. ఇగో నేను చెప్పేది చూడు, ఏంది అనేది ఒక్కసారి. ప్రజలారా, మన దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ ఇదేంది మరి? తెలంగాణ మోడల్కు సహకరించండి. నాడు గుజరాత్కేమో మోడల్గా ప్రధాని అప్పుడు మన్మోహన్ సింగ్ తోడ్పాటి అందించారు కాబట్టి అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ అన్న ముచ్చట మీకు చూపిస్తే ఏమన్నా అంటే ఇక్కడ ఇగో ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినటువంటి ప్రధాని దృష్టికి పోయిన సీఎం తీసుకెళ్ళిండ్రు. ఏమని? 43,848 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టు 43,000 కోట్లు దొడ్డు వేసుకొని 44,000 కోట్లు అనుకోరి, 44,000 కోట్లతోటి అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలని అన్నారు వాళ్ళు మన సీఎం సారు. ఇది నీకు 44,000 కోట్లతోటి నువ్వు ఇప్పుడు ఏదైతే గ్లోబల్ స్టార్ట్ చేస్తా ఉన్నావో 44,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు నీ దగ్గర రాష్ట్రాన్ని అసలు కేంద్రాన్ని కోరుతా ఉన్నావు. మరి రైతుల గురించి ఎందుకు నువ్వు కేంద్రాన్ని అడుగుతలేవు? సరే, నువ్వే ఎందుకు పెడతలేవు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు, అన్ని డ్రామాలు. ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బులే లేకపోతే ఎమ్మెల్యేల జీతాలు చూసిరో మీరు చాలామంది. ఇగో తెలంగాణ ఎమ్మెల్యేల జీతాలు, ఇగో తెలంగాణ స్టేట్ ఆఫ్ మోస్ట్ సాలరీ ఎమ్మెల్యేస్, ఇలా తెలంగాణ ఎమ్మెల్యే జీతాలు 2,68,000. మరి వీళ్ళ దగ్గర పైసలే లేకపోతే 2,68,000 రూపాయల జీతం ఎందుకు తీసుకుంటా ఉన్నారు ప్రతి నెల? మనం అడగమ్మా మరి. ఎందుకంటే మనకు కూడా ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది. మనం కూడా రైతులం ప్రతి ఒక్క విషయాన్ని అడుగుతాము పూసకూర్చున్నట్టు. నువ్వు ఇవాళ రైతు భరోసా వేయకపోతావు, నువ్వు ఇవాళ పంట నష్ట పరిహారం ఇవ్వకపోతావు, నువ్వు సంపూర్ణ రుణమాఫీ చేయకపోతావు. వచ్చే 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు బాగున్నాయి కదా, మళ్ళా ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగానైతే జగన్మోహన్ రెడ్డికి వైనాడ్ 175 అన్నోడు వైనాడ్ 11 సీట్లో కూర్చుండబెట్టిరో ప్రజలు, అంతకంటే ఘోరంగా అవుతుంది. మన ఆయన ఒకసారి చూసుకోవాలి. మరి మనకు కనబడదు, మనం చూసుకోవాలి. రైతుల కోసం అంటే పైసలు ఉన్నాయి, మీకు గింత జీతాలు అవసరమా? మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇగో యూరియా లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, రైతులకు మోసం చేసిన కాంగ్రెస్. తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలా రైతులు సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు. అంటే మనోళ్ళకు కొంచెం ఏదన్నా దెబ్బ కలగానే మళ్ళా పుండు మానిపోయినట్టు బాధలని మానుకుంటా ఉంటారు. మరి నువ్వు చేసినటువంటి కథలు, నువ్వు మాట్లాడినటువంటి ముచ్చట్లు ఇలా ఏ రకంగా ఉన్నది అనేసి తెలుసుకోవాలి. ఇది తెలంగాణ రైతుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నటువంటి రిక్వెస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు రైతు భరోసా వేసి దయచేసి ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.